తర్వాత ఏం మాట్లాడతారండి? ఇదిగో మంచినీళ్ళు తాగండి ప్రశాంతంగా, ఒక్క నిమిషం. మనతో పాటుగా అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. అరుణ గారు, ప్యానెల్లో పెద్దలకి వీక్షకులకి మీకు నమస్కారం. వర్మ గారు, మా టైం మాకు ఇస్తారా, లేదంటే మా టైం కూడా లాగేసుకుంటారండి? ఆవేశంలో ఉన్నారు మంచిగా. ఏంటి అరుణ గారు, మీ దగ్గర అభ్యర్థులు లేరంట, టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదంట, ఈయనేమో మళ్ళీ పర్సనల్గా వివాహ వ్యవస్థ పెళ్ళిళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, అందులో తప్పే ఉంది అని చెప్పి హనుమంతరెడ్డి గారు కూడా దానికి సపోర్ట్ చేస్తుండడం. ఏం జరుగుతుంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ? సార్, ఇప్పుడు అనవసరంగా ఉన్న టైం వేస్ట్ చేయడం తప్ప, ఇప్పుడు 2019 గెలిచిన దగ్గర నుంచి మా సీఎం గారి ప్రసంగంలో ఏ మార్పు లేదు. మా అధ్యక్షులు వారి యొక్క వివాహానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా ఏ మార్పు లేదు. రాష్ట్రంలో మాత్రం చాలా మార్పులు జరిగాయి సార్. కాబట్టి అది ఆయన ఇంకా 100 సార్లు అనుకోమను. లేదంటే జగన్మోహన్ రెడ్డిని కేవలం పవన్ కళ్యాణ్ గారి వివాహ వ్యవస్థ గురించి మాత్రమే స్పందించడానికి పెద్ద సభలు పెట్టుకోమను. మాకు ఎలాంటి పరకు పడదు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అయ్యాయని, 2 విడాకులు అయ్యాయని, ప్రస్తుతం భార్యతోనే ఉంటున్నారు అని, ఆయన వ్యక్తిగత జీవితం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కొత్తగా పెద్ద సభలు పెట్టి దానికి సిద్ధం అని పేరు పెట్టి దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద స్క్రిప్టులు చదివి చెప్పాల్సిన అవసరం ఏం లే. మళ్ళీ చెప్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 2 విడాకులు అయ్యాయి. అయితే ఏంటి? దాని గురించి ఎవరికి నచ్చలే. దాని గురించి అసలు వదిలేసేయండి, ప్రజలకు అవసరం లే. దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఇంకా చాలా వెళ్ళాల్సి వచ్చింది, టైం వేస్ట్. అలాగే అభ్యర్థుల విషయానికి వస్తా. అభ్యర్థుల విషయానికి వస్తే సామాన్యులను ఎంకరేజ్ చేయాలి అనే ఒక మంచి సహృద్భావంతో పవన్ కళ్యాణ్ గారు సామాన్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారు. ఒకసారి 2019లో ప్రయోగం చేశారు. ప్రజలు దాన్ని మెచ్చల. సామాన్యులు మాకు అక్కర్లేదు, మాకు మోసగాళ్లే కావాలన్న ఉద్దేశంతో తీర్పునిచ్చారు. ఇవాళ మళ్ళీ అదే సామాన్యులను తీసుకొని మళ్ళీ బరిలోకి వెళితే మళ్ళీ మోసగాళ్ల అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర పరిస్థితులు ఈ 2019 నుంచి 2024 వరకు దిగజారిన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు కానివ్వండి, ఇన్నాళ్ళు మేమే అభ్యర్థులు అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి అంటే, బరిలో ఉండే పార్టీ ఓన్లీ జాతీయనే ఉండదు కాబట్టి, ప్రత్యర్థి పార్టీతో పోటీ పడాలి కాబట్టి, ప్రత్యర్థి పార్టీ దగ్గర ఉన్న బలాబలాలను బేరీజు వేసుకొని మనం నిల్చోబెట్టే అభ్యర్థి కూడా డిస్టర్బెన్స్ గా ఉంది. ఏంటండి? ఏం లేదు, మాట్లాడండి, క్లియర్గానే ఉంది. పార్టీ యొక్క బలాబలాలను బేరీజు వేసుకుని మనం నిలబెట్టే అభ్యర్థిని కూడా చూసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా ఆర్థికంగా, అలాగే సామాజికంగా, ప్రాంతీయత, ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని బట్టే ఇవాళ ప్రతి ఒక్కరికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో పార్టీ గెలుపు అనేది ఇంపార్టెంట్, కూటమి ఓట్లు ట్రాన్స్ఫర్ అవడం ఇంపార్టెంట్, కూటమి రేపు అధికారంలోకి రావడం అనేది ఇంపార్టెంట్. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి, క్యాడర్ కి, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు నమ్ముకున్నటువంటి క్యాడర్ కి, అలాగే అన్ని పార్టీల మీద డిపెండ్ అవుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకు కూడా మంచి జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా మంది త్యాగాలకు సిద్ధపడి ఇవాళ అభ్యర్థులను మార్చుకోవడం, చేర్చుకోవడం జరిగాయి. దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలే తప్ప మా నాయకుడి స్వార్థం ఎక్కడ కనిపించాల, ఎవరికి కనిపించదు. ఒక సామాన్యుడికి కూడా కనిపించదు. పార్టీ కార్యకర్తలకు మాకే కాదు, సామాన్యుడికి కూడా ఇవాళ ఇందులో పవన్ కళ్యాణ్ గారి స్వార్థం ఎక్కడ కనిపించదు. స్వార్థం లేకుండా రాజకీయం చేసే వ్యక్తుల్ని వీళ్ళు ప్రశ్నించడం ఏంటి? అసలు వీళ్ళకి ఏ రైట్ ఉంది? వాళ్ళే చెప్తున్నారు మా అజెండా ఒకటే, మా ఎజెండా ముఖ్యమంత్రి అవడమే అని చెప్పేసి. ముఖ్యమంత్రి అవడమే వాళ్ళ ఎజెండా అంట. దానికోసం అంతకుముందు కోడికత్తి అయినా, బాత్రూమ్ హత్య అయినా, రకరకాల డ్రామాలు అయినా సరే ముఖ్యమంత్రి అవ్వడమే ఎజెండా. రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల గురించి వీళ్ళకి అవసరం లే. వాళ్ళు ముఖ్యమంత్రి అయితే చాలు. అయ్యారు, కూర్చున్నారు, రాష్ట్రం దోచుకుతున్నారు, అప్పుల్లోకి నెట్టారు, క్రైమ్ ను పెంచారు, రకరకాల అసాంఘిక కార్యకలాపాలకి ఎంకరేజ్ చేస్తున్నారు. అయిపోయింది ముఖ్యమంత్రి. మళ్ళీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి మళ్ళీ ఇదే చేస్తారు. వాళ్ళకి ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్ర ప్రజలతో పనిలే. అరుణ గారు, చెప్పండి సార్. ఓకే. పిఠాపురం సీటు ప్రకటించగానే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. తిరుపతిలోని అదే పరిస్థితి. తిరుపతిలో అయితే మరింత వినూత్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరూ మీటింగులు పెట్టుకుని ఆందోళన చేస్తున్నారు. అక్కడ బయట వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తీసుకొస్తే మేము సహకరించమని. మనం దెబ్బతీని ఉండిద్ది. మొన్నటి వరకు మేము ముఖ్య అభ్యర్థులు అని చెప్పేసి చెప్పు తిరిగిన వాళ్ళకి సడన్ గా ఇలా చెప్తే ఈవెన్ కార్యకర్తల కోసమైనా ఇట్లాంటి అసంతృప్తి వ్యక్తపరచాల్సిన అవసరం ఉంటది కదా. 2 రోజులు అంతా చల్లబడిపోద్ది, యథావిధిగా ఎలక్షన్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారు. ఇట్లా అనుకుంటే ఇప్పుడు ఈ దారుణాలే పెద్ద దాష్టికాలకు పాల్పడతాయేమో గెలుపుకు సంబంధించి అనుకుంటే
ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి ముందు ప్రకటించారు సిద్ధం అని చెప్పేసి ఇన్ఛార్జీలను లిస్టులు పెట్టి వాళ్ళకి తాలింపులు వేసినట్టు దీంట్లో అక్కడ ఇక్కడ మారుస్తానే ఉన్నాడు. ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇంక వాళ్ళకి ఎంత దారుణం ఎదురవ్వాలి. అంటే ఒక్క విషయం ఇక్కడ అరుణ గారు, మిగతా టికెట్ల విషయం కాసేపు పక్కన పెడదాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అన్నది ఈసారి ఎన్నికల్లో చాలా కీలకం. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గెలాల్సిన అవసరం ఉంది. 2019లో ఇబ్బందులు పట్టారు, కానీ ఈయన చూన్ చేసుకున్నది పిఠాపురం. మరి పిఠాపురంలో మొదటి నుంచి కూడా బలవంగా ఉన్న రాజకీయ నాయకుడు ఆయన వర్మ, ఇండిపెండెంట్గా కూడా గెలిచిన సత్తా ఉన్న నేత. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన కానీ ముందు సంప్రదించి ఇలాగ అనుకుంటున్నాం, ఒక ముఖ్య నాయకుడు అక్కడికి వస్తున్నాడు, మీరు సహకరించాలని ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేదా? ఇది ఎక్కడో ఆ గ్యాప్ వచ్చినట్టుగా అనిపించట్లేదా? గ్యాప్లు అంటూ ఏముండవండి. సహజంగా మీరే అన్నారు వర్మ బలమైన నాయకుడు అని. ఆయన సొంతంగా క్యాడర్ ఏదో ఆయనకు ఉండుండొచ్చు పార్టీకి అతీతంగా. ఇప్పుడు ఆయన క్యాడర్ కి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన క్యాడర్ ఎట్లాగ అసంతృప్తితో బయటకు వస్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బుజ్జగించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన క్యాడర్ గాని ఆయన గాని సహకరించకపోయి ఉండొచ్చేమో బహుశా. దానిలో పెద్ద ఆశ్చర్యం ఏముంటుందండి. ఎవరికైనా కష్టపడి పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా టికెట్ సడన్ గా వీళ్ళకి రానప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉండేది కదా. 2 రోజుల్లో మళ్ళీ చల్లబడింది. మా పార్టీలో చాలా జరగలేదు నిన్న మొన్నటి వరకు, వైసీపీలో జరగలేదు చాలా నిన్న మొన్నటి వరకు. అసలు ఏకంగా పార్టీలో మారిపోయి